నమస్తే, వెల్కమ్ టు ఓల్గా హెల్త్. ప్రెగ్నెన్సీలో లేడీస్కి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఆ సమస్యల నుంచి ఎలా పరిష్కారాలు పొందాలి, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ అంశాల గురించి మనందరికీ వివరించడానికి ఈరోజు బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ డాక్టర్ హవ్య గైనకాలజిస్ట్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేజర్గా ఇప్పుడు గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి రెగ్యులర్గా మనం చాలా మందిలో చూస్తూ ఉంటాము. సో మా ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటాయి, లేదంటే లేట్ మ్యారేజెస్ వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటాయి మేడం? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ప్రెగ్నెన్సీ అన్నది మనకి మదర్ హెల్దీగా ఉంటేనే మనకి ఆన్గోయింగ్ ప్రెగ్నెన్సీ కానీ ఫ్యూచర్లో పుట్టబోయే బేబీ కానీ హెల్దీగా ఉండటం అన్నది చూస్తాం మనం. సో మదర్ హెల్దీగా ఉందా లేదా అని డిసైడ్ చేయడానికి మనం మదర్కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే మనం కొన్ని టెస్ట్ చేసుకొని ఆ టెస్ట్లన్నీ బేస్ లైన్ నార్మల్ లెవెల్స్లో ఉన్నాయి అనుకున్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చేస్తూ ఉంటాం. నువ్వు ఏదైతే అడిగావో మరి వెరీ ఎర్లీ ఏజ్లో అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటాం. ఇంతకుముందు బాగా ఉండే మనం చూసేవాళ్ళం, చాలా చిన్న వయసులో నెలసర్లు స్టార్ట్ అయిన వెంటనే పెళ్లిళ్ళు చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అన్నవి మనం ఇంతకుముందు చాలా చూస్తూ ఉండేవాళ్ళం. అవి ఇంకా ఇప్పటికీ మనకి విలేజెస్లో కానీ లేకపోతే కొంచెం లెస్ ఎడ్యుకేటెడ్ సొసైటీస్లో కానీ ఇంకా ఎర్లీగా పాపకి నెలసరి రాగానే త్వరగా మంచి అబ్బాయిని చూసేద్దాం, త్వరగా పెళ్లి చేసేద్దాం, సెటిల్ చేసేద్దాం అని ఇంకా చూస్తున్నాం. సో అలాంటి టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే లెస్ దాన్ 19 years ఆఫ్ ఏజ్ అప్పుడు ప్రెగ్నెంట్ కనుక అయితే దాన్ని టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటాం. అప్పుడు పాపకి బాడీ అన్నది కంప్లీట్గా ఫిజియలాజికల్గా డెవలప్ అయ్యి ఉండకపోవటం వల్ల దానివల్ల వచ్చే సమస్యలు ఉంటాయి. సో అవేంటి, రక్తహీనత ఒకటి, తర్వాత తను గ్రోయింగ్ బేబీని హ్యాండిల్ చేయగలిగే ఎమోషనల్ కెపాసిటీ కూడా లేకపోవటం. సో బోత్ ఫిజియలాజికల్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి మెచ్యూరిటీ లేకపోవటం వల్ల వాళ్ళ బాడీ టేక్ కేర్ చేయటం కానీ ఆన్ గోయింగ్ ప్రెగ్నెన్సీని కేర్ తీసుకోకపోవటం వల్ల వచ్చే సమస్యలు కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో. అలానే అదర్ ఎక్స్ట్రీమ్ అంటే మోర్ దాన్ 35 years ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఎల్డర్లీ గ్రావిడా అంటాం. అంటే మనకి ఆ ఏజ్లో ఓల్డ్ ఏజ్లో వచ్చే సమస్యలతో పాటు ప్రెగ్నెన్సీ కూడా ఉండటం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ ఏజ్ వల్ల వచ్చే సమస్యలు లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఊబకాయం ఒబెసిటీ కానీ ఇవన్నీ రావటం వల్ల వాళ్ళకి వచ్చే బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా జనరల్ మెడికల్ కండిషన్స్ వాళ్ళకి దానివల్ల ఉంటే కనుక ఆ ప్రెగ్నెంట్ ఉమెన్లో దానిపైన ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ ఇంకొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ మనకి వయసు పెద్దగా ఉండే వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకొని కరెక్ట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అని అనుకున్న వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్స్లో ఉన్నప్పుడు ట్రై ఒకవేళ టీనేజ్ ప్రెగ్నెన్సీ అయితే వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయమని చెప్తాము. ఆర్ వాళ్ళు ఎడక్వేట్ ఏజ్ వచ్చిన తర్వాత వన్స్ దే ఆర్ 18+ ఆర్ 19+ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని వాళ్ళ జనరల్ హెల్త్ అంటే వాళ్ళ హిమోగ్లోబిన్, థైరాయిడ్, వాళ్ళ జనరల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం. అలానే ఎల్డర్లీ గ్రావిడా అంటే మోర్ దాన్ 35 years అట్లా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు వాళ్ళకి జనరల్గా ఓవరాల్ హెల్త్, వాళ్ళ షుగర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బీపీ కంట్రోల్లో ఉందా లేదా, లేకపోతే వాళ్ళ కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ ఇవన్నీ బాగున్నాయా లేదా, ఆర్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కూడా మనకి కొన్ని వైటమిన్ లెవెల్స్ ఇవన్నీ కూడా బేస్ లైన్ నార్మల్గా ఉండాలి. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని అవన్నీ హెల్దీగా ఉన్నప్పుడే వాళ్ళ బీపీ ఒకవేళ ఉంటే బీపీ కంట్రోల్లో పెట్టుకొని, లేకపోతే వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ మీద ఉంటే ఆ మెడిసిన్ అసలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు సేఫా కాదా, ఒకవేళ సేఫ్ కాదు అంటే కొన్ని మెడికేషన్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళలో ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళలో సేఫ్ కాదు, ఎందుకంటే ఆ మెడిసిన్ వల్ల బేబీకి అవయవ లోపాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాంటి మెడికేషన్స్ మీద ఏమన్నా ఉందా మదర్ అని చెక్ చేసుకొని ఆ మెడికేషన్స్ సేఫ్ మెడికేషన్స్గా మార్చుకొని వాళ్ళ బీపీ కంట్రోల్ చేసుకొని ఆర్ వాళ్ళ షుగర్ కంట్రోల్ చేసుకొని ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా టైట్రేట్ చేసుకొని డోసెస్ అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం. అవన్నీ చేయకుండా కనుక వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి వస్తే కనుక బేబీకి మనకి డెవలప్మెంట్లో డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓల్గా హెల్త్. డోంట్ ఫర్గెట్.